హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు థింక్ టాక్స్ బై యువ మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్న అంశం సైఫ్ అలీ ఖాన్పై దాడి ఈ మిస్టరీ వీడింది గైస్. అసలు ఈ సైఫ్ అలీ ఖాన్పై దాడి అనేది ఏ కోణంలో చిత్రీకరించబడింది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అవును గైస్, మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా సైఫ్ అలీ ఖాన్పై దాడి ఈ కేసుకు సంబంధించి అసలు ఎందుకు ఈ దాడి జరిగింది, ఏ కోణంలో నుంచి దీన్ని తీసుకొచ్చారు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఒక వ్యక్తి ఒక కత్తి తీసుకొని 6 సార్లు పొడిచి 2.5 ఇంచుల అంగుళాల లోతు వెన్నెముకలో ఒక ముక్క ఇరుక్కుపోయిన వ్యక్తి 5 రోజులకే లేచి నిలబడి తిరగగలిగేంత వైద్యం కానీ అలాంటి మ్యాజిక్ కానీ మన భారతదేశంలో ఉందా? అయితే ముందుగా ఈ సైఫ్ అలీ ఖాన్ గారు ఎవరో తెలుసుకుందాం. ఈ సైఫ్ అలీ ఖాన్ అంటే నేను ఆయన బాలీవుడ్ చరిత్ర, సినీ అరంగేట్రం, ఆయన పుట్టుక పూర్వత్రాలు ఇవేమీ నేను చెప్పనండి. ఈ సైఫ్ అలీ ఖాన్ గారు నవాబులు అంటే నవాబు పటౌడీ రాజవంశానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ పూర్వీకులు నవాబుల పటౌడీ వంశానికి సంబంధించిన వ్యక్తి. అతని వంశ వారసుడు అనమాట ఇతను. అయితే ఈ నవాబ్ పటౌడీలు ఎవరు అనేసి మీ అందరికీ దాదాపు తెలిసి ఉండకపోవచ్చు, నేను చెప్తాను. 1804లో ఫయాజ్ తలబ్ ఖాన్ అనే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఆఫ్ఘాన్ ముస్లిం వ్యక్తి అప్పటి బ్రిటిష్ వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు మరాఠా ఎంపైర్కి వ్యతిరేకంగా మరాఠా ఎంపైర్ మీద దాడి చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ఫయాజ్ తలబ్ ఖాన్ అనే ఆఫ్ఘాన్ ముస్లిం సంబంధించిన ఈ వ్యక్తి వారికి సహాయం చేశాడనమాట, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి. దీని ద్వారా బ్రిటిష్ వాళ్ళు తర్వాత వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆఫ్ఘాన్ ముస్లిం వారు పటౌడీ వంశస్థులు అనమాట. అక్కడ నుంచి వారి ఫ్యామిలీ సైకిల్ వస్తూ ఉంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆక్రమించుకున్నారో తర్వాత పటౌడీ అనే ఆ ప్రాంతాన్ని ఒక సపరేట్ స్టేట్గా, సపరేట్ భారతదేశానికి సంబంధం లేదు అన్నట్టు విడిగా పెట్టేశారనమాట. సో దాన్ని మళ్ళీ 1948లో ఇండియాలో కలిపేశారు. అంతకుముందు అది విడిగా ఉండేది. ఎప్పుడైతే ఆ పటౌడీని 1948లో భారతదేశం చేర్చేసుకున్నామో అక్కడి నుంచి ఈ పటౌడీ వంశస్థులు, ఈ నవాబు పటౌడీ వంశస్థులు, అందులో దానికి సంబంధించిన వారే ఈ సైఫ్ అలీ ఖాన్ రాజవంశీకులు అనమాట. వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళ ఆస్తులు కానివ్వండి, వీళ్ళు ఏర్పరచుకున్న సామ్రాజ్యం కానివ్వండి, దాని ఇప్పటి వరకు ఉన్న ఈ రాజకీయ పార్టీలు వాళ్ళను రాజవంశీకులుగా ఉంచి వాళ్ళ ఆస్తులను టచ్ చేయడం కానీ, వాళ్ళ ఆస్తులను మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడం కానీ ఇలాంటివి చేయలేదు. సో ఈ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు ఈ పటౌడీ రాజవంశీకులైనటువంటి ఈ సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ ఖాన్ వీళ్లకు 15,000 కోట్ల స్థిరాస్తుల గురించి వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి రుజువులు కానీ మీ దగ్గర ఏమన్నా ఉంటే కోర్టుకు వచ్చి చూసుకోండి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారు కోర్టు దగ్గరికి వెళ్ళేసి ఒక 1 మంత్ ఎక్స్టెండెడ్ టైం అడిగారు. అంటే నాకు ఇంకొక 1 మంత్ టైం కావాలి అని చెప్పేసి అడిగితే మధ్యప్రదేశ్ కోర్టు ఒప్పుకుంది. ఈ జనవరి 2025 నాటికి ఆ గడువు ముగుస్తుంది. దాని కారణంగా ఇదొక సింపతి కోసం అనుకోవాలా లేకపోతే దీంట్లో ఇంకేమైనా అనుకోవాలో మనకైతే తెలీదు. మొత్తానికైతే ఈ 15,000 కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని పక్కదారి పట్టించి ఈ దాడిని అడ్డం పెట్టుకొని ఇంకా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు దగ్గర ఇంకా ఏమన్నా డేట్ ఎక్స్టెండ్ చేయండి, డేట్ కొంచెం పొడిగించండి అన్నట్టు ఆ కోణంలో మనకు కనిపిస్తుంది. అలానే చూడాలి మనం. ఎందుకంటే 2.5 ఇంచ్ కత్తి మన వెన్నెముకలో దిగినప్పుడు సాధారణంగా మనం నిలబడగలమా అండి? కాబట్టి ఈరోజు నా విశ్లేషణ ఇదేనండి. మీకు చెప్పడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఈ సైఫ్ అలీ ఖాన్ కేసులో ఇప్పటికీ 3 నిందితులని బాంబే పోలీసులు తీసుకొచ్చారు. ఒకరికి సంబంధం లేదు. ఒకరు వారిస్ అలీ అన్నారు, తర్వాత వచ్చేసి ఎండి సాజద్ అన్నారు, తర్వాత అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అన్నారు. ఈ ముగ్గురిలో అసలు ఎవరు ఏంటి, ఎందుకు, ఎవరు దాడి చేశారు, అసలు పూర్తిగా అసలు ఆ దాడి వెనుక ఉన్నటువంటి ఇదంతా ఏంటిది అనేసి వాళ్ళు
ఫ్యూచర్లో చెప్పచ్చు, ఫ్యూచర్లో తెలిసి వస్తుంది. లేకపోతే ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోవచ్చు మేబీ. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకున్నప్పుడు ఎండ్ అయిపోతుంది. అది మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, జనాలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి చాలా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మిస్ఇన్ఫర్మేషన్ బారిన పడకుండా మీరు అవేర్గా ఉండండి. ఎందుకంటే మీరు అవేర్గా ఉంటేనే సొసైటీ అనేది చాలా బాగుంటుంది. మీరు మిస్ఇన్ఫర్మేషన్ అయి పక్కదారి పట్టినప్పుడు సొసైటీ కూడా అలానే నాశనం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని మాత్రం ఆన్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.